Hi guys, welcome to Gagan Vlogs. Hi guys, welcome to Gagan Vlogs. మీరు ఎంతమంది తెలుసు వైజాగ్ లో మినీ కాశ్మీర్ ఉందని చెప్పేసి ఇప్పుడు మేము విజయనగరం నుంచి బయలుదేరాము. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది. అక్కడ ఏంటి ఎంట్రన్స్ టికెట్ ఎంత ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాం. మీరు మా ఛానల్ ఫాలో అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, బయట అసలు ఎంత ఎండగా ఉందో. కానీ మేము విజయనగరంలో స్టార్ట్ అయినప్పుడు అయితే లైట్ వర్షం పడింది. ఈ వర్షం పడినప్పుడు మాత్రం మేము డిసప్పాయింట్ అయ్యాం కొంచెం. సరే తగ్గిందనేసి స్టార్ట్ అయితే ఫుల్ ఎండ్ ఉంది. ఇక్కడ ఇలాంటి ఎండ్లోనే అలాంటి ప్లేస్ లో వెళ్ళి ఒక 1 hour స్పెండ్ చేసి వస్తే ఎంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. మనకి ఈ స్నో స్టేషన్ ఎక్కడ ఉందంటే వైజాగ్ లోనే అక్కయ్యపాలెం ఏరియాలో విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ ఉంది కదండి. అక్కడ మనకి పోర్ట్ స్టేడియం ఒకటి ఉంది, అందులో అయితే ఈ స్నో స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్తాం. వైజాగ్ హైవే మీద అక్కయ్యపాలెం అయితే లెఫ్ట్ సైడ్ తిరగాలండి. కానీ దీనికి మనం రైట్ సైడ్ తిరిగి కిందకు వచ్చేసరికి స్నో స్టేషన్ అని చెప్పి ఎంట్రన్స్ లోనే ఉంది. మనం లోపలికి వెళ్తున్నాము. మన స్నో స్టేషన్కి అయితే వచ్చానండి. ఎంట్రన్స్ లో చూసాను ఎంత బాగుందో. ఇదైతే టికెట్ కౌంటరు. ఇక్కడే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పెట్టారు. టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు పెద్దవాళ్ళకి అయితే 800 అండి, పిల్లలకైతే 650. ఇది మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 9 వరకు ఉంటుంది. ప్రతి 1 hourకి ఇక్కడ స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఇక్కడైతే బిలో 3 years పిల్లలకి, అబోవ్ 65 years వాళ్ళకి, ఆస్మా పేషెంట్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ చూసారు అన్ని రూల్స్ పెట్టారండి. మన లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకు ఒక టోకెన్ ఇస్తారండి, బ్యాగ్ కూడా ఇస్తారు. మన చెప్పులు, షూస్ అవి పెట్టుకోవడానికి. అక్కడే మన థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అదే హ్యాండ్ బ్యాగ్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అక్కడ వదిలేయచ్చు. మనం స్నో స్టేషన్కి వెళ్ళడానికి నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళాలి. మనం తీసుకున్న టికెట్ చూపిస్తే మనకు అక్కడ జాకెట్, షూ, గ్లౌజులు ఇస్తారండి. నెక్స్ట్ సాక్స్లు కూడా వేస్తారు. ఇవన్నీ వేసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అన్నీ వేసుకుని రెడీ అయిపోయి ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో కూడా స్టాఫ్ ఉంటారండి లోపలికి పంపించడానికి. లోపలికి వచ్చామండి. ఇక్కడ మామూలుగా లేదు తెలుసు, చల్లదనం చూసారండి. లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉంది అసలు, ఫారెన్ అక్కడికి వెళ్ళినట్టే ఉంది అసలు. అక్కడ అట్మాస్ఫియర్, ఆ చల్లదనం అసలు మామూలుగా లేదండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. చలి అయితే మామూలుగా లేదండి. లోపల సాంగ్స్ ప్లే చేస్తున్నారండి. అసలు నార్మల్గా ఉండలేము, ఇంకా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. అంత మంచి మ్యూజిక్, ఎనర్జెటిక్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు. కానీ ఆ మ్యూజిక్ని మేము వీడియోలో ఉంచలేము. ఎందువల్లంటే కాపీరైట్స్ ప్రాబ్లం వస్తుంది వీడియోస్కి. లోపలైతే చాలా గేమ్స్ పెట్టారండి. మనకి చూసారా, ఫుట్బాల్, వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది. ఇంకా ఇదంతా కాకుండా చుట్టూ కూడా ఫారెన్లో ఎలా అయితే అపార్ట్మెంట్స్ అవి ఉంటే ఆ సెటప్ కూడా చేశారు. మీదని స్కై కూడా పెట్టారు. అక్కడ కూర్చోడానికి ఒక బెంచ్, స్టాట్యూ కూడా ఉంది. అది కాకుండా పక్కనే క్లాక్ టవర్ కూడా ఉందండి. లోపలికి వెళ్ళకైతే మా ఆయన గారు చిన్న పిల్లల్లాగానండి, ఇంకా డ్యాన్స్లు వేస్తూ పిల్లలతో పాటు గేమ్స్ అవి ఆడుతున్నారు. ఇక్కడ మామూలుగా లేదండి, -8 degrees ఉంది. చాలా చలిగా ఉంది అసలు. మంచు కరగకుండా ఉండడానికి ఇక్కడ -8 degrees టెంపరేచర్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి. అసలు ఇక్కడ మంచు కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ ఫోటోలు అవి దిగడానికి అయితే చూసారా మంచి మంచి పెట్టారండి. పోలార్ బియర్లు పెట్టారు. అలాగే మంచి మంచి సెట్టింగ్స్ ఉన్నాయి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మ్యూజిక్ కూడా హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని మ్యూజిక్స్ మంచి ఫాస్ట్ బీట్ ఉండి అయితే ప్లే చేస్తున్నారు. దానివల్ల మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, మేము వేస్తున్నాము. ఇదిగోండి రిగ్లో ఉంది. ఇక్కడ మా బ్యాచ్లో అయితే లోపలికి వెళ్ళదు, మేము వెళ్ళాము. నేను మా ఆయన గారు ఫస్ట్ వెళ్ళాము. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు మొత్తం మంచు అంతా షూస్లోకి అయితే వెళ్ళిపోయింది. కానీ లోపల మాత్రం చాలా చల్లగా ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చలి ఎక్కితే ఎక్కువైపోయింది. ఆ టైంలో అక్కడ ఉండలేకపోయాం. తర్వాత మా తేజు వెళ్ళింది, మా చిన్నది కూడా వెళ్ళిపోయింది. మా పిల్లలు కూడా లోపల చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ఇగ్లీలోని.
ఈ ఇగ్లూలోకి వెళ్ళినప్పుడు మా షూలోకి మంచి వెళ్ళిపోవడం వల్ల సాక్స్లో తడిసిపోయింది, చాలా చల్లగా అయిపోయి అసలు ఉండలేపాము. ఎగ్జిట్ డోర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ సాక్స్లో చేంజ్ చేశారు. ఆ తర్వాత ఇంకా బీభత్సంగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూసారా టెలిఫోన్ బూత్లో అయితే ఒక సెట్టింగ్లో చేశారండి. అక్కడ మా పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. ఆ మ్యూజిక్కి డ్యాన్స్ వేయకుండా ఉండలేము, కానీ ఈ డ్యాన్స్కి సాంగ్ ఉంటే ఇంకా బాగున్నాం, కానీ కాపీరైట్ వాళ్ళు పెట్టలేకపోతున్నాం. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడైతే అందరు చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటున్నారండి. గేమ్స్ కూడా ఆడు చాలా తెలివితేటలుగా పెట్టాడు, ఎవరికి బోర్ కొట్టకుండా. 1 అవరే, కానీ 1 అవర్లో మేము ఇక్కడ గేమ్స్ ఆడాము, ఫొటోస్ తీసుకున్నాము. ఈ 1 అవర్ని కూడా చాలా బాగా వినియోగించుకున్నామని చెప్పొచ్చు. అంత బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఇప్పుడు మనం స్నో స్లైడ్ దగ్గరికి వచ్చామండి. ఈ స్నో స్లైడ్ చాలా బాగుంది. ఇక్కడ కూడా స్టాఫ్ ఉన్నారు, మీదనొకరు కిందనొకరు. మా ఆయనగారు వెళ్తున్నారు మీదకి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అక్కడ వాళ్ళ మీద నుంచి వాళ్ళు పంపిస్తున్నారు, కిందన కూడా కేరింగ్ చూసుకోవడానికి ఒకరు ఉన్నారు. కానీ కొంచెం చాలా ఆ మీదకి వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం చిన్న టెన్షన్ ఉంటుంది, కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మా చిన్నది కిందకు వస్తుంది, కానీ వాటర్ స్లైడింగ్ చేసాము. ఇది స్నో స్లైడింగ్ మాత్రం ఫస్ట్ టైం అండి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే కిందకి రాగానే కింద నుంచి స్టాఫ్ అయితే తీసి పక్కన లాగేస్తున్నారు. మా ఆయన గారు కిందనే బాగుంది చల్లగాని చెప్పి కూర్చుంటే ఏకంగా. ఇప్పుడు నేను మా తేజు తల్లి మీదకి వెళ్తున్నాము. మా తేజుకి ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి, అడ్వెంచర్లు అయ్యాను. అసలు తన ఇంట్రెస్ట్ మీద సగం మేము ఇలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేస్తుంటాము. ఇప్పుడు మా తేజు మీద నుంచి కిందకు వస్తుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అసలు మా పిల్లలు ఇంట్రెస్ట్తో మా ఆయన గారు కూడా ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తుంటారు. చాలా బాగుంది. ఇప్పుడు మనం వస్తున్నాం అనమాట మీద నుంచి కిందకి. పైనుంచి కిందకు వచ్చినప్పుడు మనకు చిన్న టెన్షన్ ఉంటుందండి, కానీ మనం చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తుంటాము. మనల్ని కూడా పక్కకు లాగేస్తాడు ఇప్పుడు కిందకి. 45 మినిట్స్ అయిపోయిందండి. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఆఫ్ చేసి మనకు ఫారెన్లో నైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా మ్యూజిక్ పెడతారు. అక్కడ డిస్కో డ్యాన్స్ వేయడానికి లైట్స్ కూడా అరేంజ్ చేశారు. మా ఆయన గారు చూసారు ఎలా గెంతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. అతనికి పాటలు వేస్తే అతనైతే ఆపలేము. ఇక్కడ చూసారు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి వేస్తున్నారు. వాళ్ళు కుర్చీ మడత పెట్టి సాంగ్ పెట్టారండి, చూడండి ఎవరికి నచ్చినట్టు అలా వేస్తున్నారు. కానీ అక్కడ ఏ విధంగా వేసినా బాగానే ఉంటుంది, రిథము ఏం అవసరం లేదు ఆ మ్యూజిక్కి. అంత బాగా పెట్టారు మ్యూజిక్, అది చాలా బాగుంది. మా ఆయన గారితో ఫుల్ కామెడీగా చేస్తున్నారు డ్యాన్స్, మామూలుగా చేయట్లేదు. ఆ కుర్చీ మనసు పెట్టి అలా చేస్తున్నారు అన్నమాట స్టెప్స్. రోప్ క్లైంబింగ్ స్టార్టింగ్లో ఎక్కలేదండి, ఇప్పుడు అన్నీ చూసేసాం కదా. ఇక్కడికి వచ్చాం, తేజు ట్రై చేసింది, అది ఎక్కలేక వదిలేసింది. మా ఆయన గారు అయితే మాత్రం మీద వరకు వెళ్ళిపోయారు. ఎంతైనా డిఫెన్స్ ట్రైనింగ్ కదండి, అది ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చూపించారు రోప్ క్లైంబింగ్లో. చాలా బాగా అయితే మీద వరకు ఎక్కిస్తారు. ఇక్కడ ఎంత చాలా చల్లగా ఉందండి. ఈ చలికి తట్టుకోలేక చాలామంది అయితే వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ వరకు ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం, మేమే లాస్ట్ వరకు ఉన్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూసారా, రోప్ క్లైంబింగ్ చేసాము, ఇప్పుడు వాలీబాల్ ఆడాము, ఫుట్బాల్, అక్కడ స్నో స్లైడింగ్ చేసాము. చాలా 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 ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాం. వావ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొందండి. డెఫినెట్ గా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. పిల్లల్ని మనం తీసుకెళ్తే అయితే డెఫినెట్ గా రారు. 1 hour తర్వాత వాడే లైట్లు ఆఫ్ చేస్తాడు. ఇంకా డెఫినెట్ గా వచ్చేయాలి. మా పిల్లలు అయితే రావడానికి చూడలేదు, కానీ మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అని చెప్పి తీసుకుని వచ్చాము. కానీ లోపల అసలు అది సెట్టింగ్ లాగా అయితే లేదండి. ఒరిజినల్ గా మన ఫారెన్ లో అక్కడ ఉన్నట్టుగానే ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి, ఫోటోలు అయితే తీసుకున్న దగ్గర ఫారెన్ లో ఉండే తీసుకున్నట్టు ఉంది. డెఫినెట్ మనం స్నో స్టేషన్ వెళ్ళలేదు, ఫారెన్ వెళ్ళి తీసుకున్నట్టు నమ్మేస్తారు ఈజీగా. అంత బాగా వచ్చే ఫొటోస్ అయ్యాను. చిన్నపిల్లలు అబౌవ్ 60 years ప్రెగ్నెంట్ లేడీస్ అయితే నాకు తెలిసి వెళ్ళకూడదండి. ఆ చలిని అయితే తట్టుకోలేరు. -8 degrees అంటే చాలా కష్టం. మాతో వచ్చిన వాళ్ళు 1 hour కూడా ఉండలేకపోయారండి. చాలా సగం మంది ½ an hour కి వెళ్ళిపోయారు. ఇంకా మనకి లోపలికి వెళ్ళిన తర్వాత స్టాఫ్ అయితే ఉన్నారండి, ప్రతి దగ్గర ఉన్నారు. వాళ్ళైతే చాలా బాగా చూసుకుంటున్నారు. అక్కడ గేమ్స్ తిరగండి, దేనికైనా మనవి బాగా కూల్ అయ్యి తడిసిపోయినా కూడా చల్లగా అయిపోయినా మనకి పక్కన ఒక రూమ్ ఉందండి. ఆ రూమ్ లోకి వెళ్ళి సాక్స్, జాకెట్, షూ అన్ని చేంజ్ చేసుకుని రావచ్చు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అలా చేయబట్టి ఒక 1 hour ఉండగలిగాము. ఆ చలిని కూడా తట్టుకోలేక చాలా మంది బయటకు వచ్చేసారు. లాస్ట్ వరకు మేము బాగా ఎంజాయ్ చేసాం, బాగున్నాం, చాలా బాగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్. ఈ రోజు మేము చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాం. మీరు కూడా ఫీల్ అవ్వండి, వెళ్ళండి, విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే గగనం బ్లాగ్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం గగనం బ్లాగ్స్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.